నాకు స్వాగతం. నేటి ధ్యానాంశము సిలువ క్రాస్. సిలువను గురించినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెరితనముగా ఉన్నది. రక్షింపబడుచున్నటువంటి మనకైతే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. The message of cross is foolishness to those who are perishing, but for us who are being saved, it is the power of God. 1 Corinthians chapter 1 verse 18. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెనో, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. మరణము వాడెను, సాతాను శిరము చితికెను. మరణము వాడెను, సాతాను శిరము చితికెను. జీవము గెలిచెను, తెరయు చీలెను. నా భారము తెగిపోయెను, దొరలిపోయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. పాపపు గోడలో పాతాళమందు కోలెను. పాపపు గోడలో పాతాళమందు కోలెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పాపికి ప్రభువుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు కొన్నవాడను. సజీవ యాగము అయినవాడను, సజీవ యాగము
అయిన వాడను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఎంత మంచి అర్థవంతమైనటువంటి పాట. ఎవరో నేర్పించారు దైవజనులు. అనేకులకు ఆశీర్వాదంగా స్వార్థ పరిచర్యలో ఉపయోగపడుతుంది కదా. ఎప్పుడు నేర్చుకున్న పాట, ఇప్పుడు నేర్చుకున్నానా? ఎప్పుడు కూడా మనం క్రీస్తుని గురించినటువంటి క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనపరచాలి. పౌలు చెప్తా ఉన్నారు, నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యొక్క ఎత్తును, లోతును, పొడవును, వెడల్పును తెలుసుకొనగోరుచు ఉన్నాను. పౌలేమి సామాన్యుడు కాడు. పౌలు అనేకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వ్యక్తి, ఎంతో జ్ఞాని, ఎంతో స్కాలర్ అనమాట. జూయిష్ లిటరేచర్లో పర్టికులర్గా తోరా అంటే మనకిప్పుడు బైబిల్ ఎట్లా వాళ్ళకి యూదులకి తోరా ధర్మశాస్త్రం అంటాం కదా. ఆ ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, ప్రవీణుడు, పాండిత్యం గలవాడు. గమాలీల పాదముల చెంత విద్యను అభ్యసించినటువంటి వాడు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి, తలాంతులు కలిగినటువంటి, పాండిత్యం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, యూద మతం పట్ల ఎంతో అత్యాసక్తి కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ అంటాం కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ వాళ్ళు చూసినట్లయితే ఎంతో సోషల్ సర్వీస్ చేసేవారిగా ఉన్నారు. హిందూ మతం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. అట్లా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఈ దేవుని వాక్యం చెప్పేటప్పుడు కొన్ని ఇతర విషయాలు, రిలేటెడ్ విషయాలు ఎందుకని చెప్తా ఉన్నానంటే, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మన ఆడియన్స్ ఎవరు తెలుసుకుని మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? పావురం వలె నిష్కపటులుగా ఉండండి, సర్పం వలె వివేకము కలిగి ఉండండి. సర్పం అయితే ఇప్పుడు వచ్చి మనుషులకి హాని చేసేదిగా ఉన్నది. సర్పం అయితే ఇప్పుడు వచ్చి కాటు వేసేదిగా ఉన్నది. సర్పం అయితే ఇప్పుడు వచ్చి మన్ను తినేదిగా ఉన్నది. సర్పం అయితే ఇప్పుడు వచ్చి నెలను ప్రాకేదిగా ఉన్నది. ప్రారంభంలో అట్లా లేదుగా. చూసారా, మనం ఇప్పుడున్నటువంటి విషయాల్ని మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి విషయాలను బట్టి మనం అంచనాలు వేసేవారముగా, తీర్పులు తీర్చేవారముగా, ప్రారంభంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవలసినటువంటి వారముగా. నేను ఎప్పుడు చేసే ప్రార్థన ఒకటే, లార్డ్ రెస్టోర్ మీ టు మై ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్. లార్డ్ రెస్టోర్ మీ టు ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మై క్రియేషన్. అంటే ఏమిటి? I am created in the image of God. I am created in the likeness of Christ. There is no corruption at all in Christ. There is no filth at all in Christ. There is no foul smell at all in Christ. చూసారా, ఒక్కరోజు మొహం కడుక్కోకపోతే ఇంకా నవరు ఎంత కంపు కొడుతుందో. చూసారా, ఇవన్నీ వాస్తవమా కాదు చెప్పండి? చనిపోతే ఇంద్రనీళ్ళు అనరు, ఏమంటారు? శవం అంటారు. నా మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి వినడానికి. ఎందుకు ఇట్లా కఠినంగా మాట్లాడుతున్నాడు ఈ వర్తమానికుడు, ఈ స్వార్థికుడు అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా వాస్తవ సత్యాలు. చనిపోయినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా కూడా పేరు పెట్టి పిలుస్తారా చెప్పండి? మృతదేహమే కదా, శవమే కదా. శవాన్ని ఎప్పుడు తీస్తారు? శవాన్ని ఎప్పుడు తీసుకెళ్తారు? ఎంతో ఇష్టమైనటువంటి వారే కావచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వారే కావచ్చు, ఎవరైనా కూడా ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎంతకాలం ఉంటారు చెప్పండి? పక్కన వాళ్ళు ఊరుకుంటారా? కంపు కొట్టితే చెప్పండి? అది నేను చెప్పేది. కరప్షన్ అంటే ఏమిటంటే, మానవులందరూ కూడా కరప్షన్ అనే ఫేజ్ గుండా వెళుతున్నాం. ప్రారంభంలో అట్లా లేదుగా. ప్రారంభంలో మరణం ఉన్నదా? అక్కడికి వెళ్ళాలి. లార్డ్ రెస్టోర్ మీ టు ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మై క్రియేషన్. ఇదే నా ప్రార్థన ఎప్పుడు కూడా. ఒక్కరోజు మొహం కడగకపోతే చూడాలి, ఒక్కరోజు స్నానం చేయకపోతే చూడాలి, గబ్బు కంపు, అంతేగా, చెమట కంపు. మనుషులు అందరం వాస్తవం ఒప్పుకోనాలి కదా. నేను చేసే సంసారం ఇతరులు చేసేది రంక్ అంటే ఎట్లా? నేను పరిశుద్ధుడిని అంటే ఎట్లా? క్రీస్తు తప్ప ఎవరును లేరు,
మరణము గెలచిన ధీరులు మన దైవమో ఘన దైవమో విజయశీలుడు క్రీస్తేసుడే రక్షణ పొందగరారే. పౌలు యొక్క స్వార్థ అంతా కూడా మనం పరిశీలించినట్లయితే ఆయన యొక్క సెంట్రల్ సబ్జెక్ట్ థీమ్ ఫోకస్ అంతా కూడా దేని మీద ఉన్నది? సిలువ. పౌలు యొక్క పరిచర్య అంతా కూడా, పౌలు యొక్క వర్తమానాలన్నీ కూడా ఆ జ్ఞానయుక్తమైనటువంటి, వివేకయుక్తమైనటువంటి, ఎంతో విలువైనటువంటి ఆ వర్తమానాలన్నీ కూడా దేని మీద కేంద్రీకృతమై ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. అదే గుడ్ ఫ్రైడే. రేపు మనం గుడ్ ఫ్రైడే ఆచరించనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గుడ్ ఫ్రైడేని ఆచరిస్తారు కదా. నాకెప్పుడు కూడా ఆ డౌట్ ఏమిటంటే, ఇప్పుడు కాదులేండి, చిన్నప్పుడు అంటే స్కూల్లో చదివేటప్పుడు, కాలేజీలో చదివేటప్పుడు చర్చికి వెళ్తూ ఉంటాను కదా. అప్పుడు పరిచయం, అప్పుడు ఏంటంటే క్వశ్చను, ఏమిటి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారంటారు, గుడ్ ఫ్రైడే అంటారు, ఇది ఎక్కడ వింత? వాట్ ఏ పారాడాక్స్, వాట్ ఏ కాంట్రాస్ట్, టూ కాంట్రాస్టింగ్ థింగ్స్. ఒక పక్కనేమో ఏసే సిలువ వేయబడ్డారు అంటారు, సిలువను గుర్చినటువంటి ధ్యానం చేస్తారు, ఇంకో పక్కన గుడ్ ఫ్రైడే అంటారు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడుతుంటే అది గుడ్ ఏంటి? అది నాకు అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభు మరణిస్తూ ఉంటే అది గుడ్ ఏంటి? అది బ్యాడ్ కదా. అది చిన్నపిల్లల మనసు, చూసారా? చిన్నపిల్లలకి మేలు కీడులు తెలియవు. చిన్నపిల్లలకి సిలువలో కూర్చున్నటువంటి, సిలువలో ఉన్నటువంటి ఆ వింత, ఆ మర్మం తెలియదు. మరణము ద్వారా మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు జయించారు గనక ఆ శుక్రవారము గుడ్ ఫ్రైడే అయింది. ఆ శుక్రవారం మంచి శుక్రవారం అయింది. ఎందుకంటే మరణము జయింపబడినది, మరణము మృంగివేయబడింది. ద డెత్ ఈస్ స్వాలోడ్ ఇన్ విక్టరీ. అందువలన అది గుడ్ ఫ్రైడే. అది తెలుసుకోవడానికి నాకు సమయం పట్టింది. చూసారా, చిన్న పిల్లలకి మనం దేవుని మాటలు చెప్పాలి, దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. అది హిందూ మతమా, అది క్రైస్తవ మతమా, అది ముస్లిం మతమా, ఏ మతం చెప్పినా మంచే కదా చెప్తారు. ముస్లింలు ఏమైనా చంపమని చెప్తారా? ముస్లింలు ఏమైనా హింస చేయమని చెప్తారా? నాకు అనేకమైనటువంటి ముస్లిం సహోదరులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత మంచివారంటే, ఎంత జనరస్ అంటే, దే ఆర్ సో కైండ్, దే ఆర్ సో జనరస్. ఏ మతం చెప్తోంది హింస చేయమని? ఏంటంటే ముస్లిమ్స్ని కొంతమంది బ్యాడ్ కొరకు వాడుకుంటా ఉన్నారు. డబ్బున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క డాలర్స్ని అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇచ్చి వాళ్ళ చేత టెర్రరిజము, వైలెన్స్ చేస్తున్నారు. అక్కడొచ్చింది చిక్కు. ఏ ఒక్కరు టెర్రరిస్ట్ కాదండి పుట్టుకతో. ఏ ఒక్కరు పుట్టుకతో హింస చేసేవారు కారు. వారిని మలచిన విధానాన్ని బట్టి ఉంటుంది. ఆకలితో ఉన్నారు, దప్పికతో ఉన్నారు, కుటుంబాన్ని పోషించుకొనలేనటువంటి వారిగా ఉన్నారు. ఎంతో టాలెంట్ ఉండి, ఎంతో జ్ఞానం ఉండి, మంచి డిగ్రీలు ఉండి, సర్టిఫికెట్స్ ఉండి, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆ ఆకలి అంటే, అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కు లేనటువంటి యవ్వన బిడ్డలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అట్లా కష్టం గుండా ఈ ముస్లిం యూత్ వెళుతున్నటువంటి పరిస్థితులు, అది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, కాబుల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకా ఇండోనేషియా కావచ్చు, ఇంకా అండర్ డెవలప్డ్ బంగ్లాదేశ్ కావచ్చు. ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ యుఎస్ డాలర్స్ ఇచ్చి, దేని కొరకు ఈ డాలర్స్ని వాడుతూ ఉన్నారు? టెర్రరిజం చేయడానికి. మీకు యుఎస్ డాలర్స్ ఇస్తాము, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము, ఈ న్యూక్లియర్ యురేనియము మీరు తీసుకుని వెళ్ళి పలానా వాళ్ళకి అందజేయాలి. ఏమిటి? స్మగ్లింగ్. ఈ ఐడల్స్ ఉన్నాయి కదా, ఈ ఐడల్స్ని తీసుకుని ఇక్కడి నుంచి అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. చూసారా, వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి యవ్వన బిడ్డలు, ముస్లిం బిడ్డలు, యూత్ ప్రాణాలు తెగించి ఎందుకు చేస్తా ఉన్నారు? సరే, నేను చనిపోతే నా బిడ్డలన్నా బాగుంటారు కదా, నేను చనిపోతే నా భార్య అన్నా బాగుంటుంది కదా, వాళ్ళకన్నా అన్నం ఉంటుంది కదా, వాళ్ళకన్నా ఆకలి దప్పులు తీరుతాయి కదా. సాక్రిఫైస్, వాళ్ళ కుటుంబ సభ్యుల మేలు కొరకు ముస్లిం యూత్ సాక్రిఫైస్ చేస్తూ, ఎక్కడైనా ఒక డాలర్ దొరుకుతుందా? చూడండి, కాంగోలో మనం చూస్తూ ఉన్నాం, ఆఫ్రికాలో మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది? చైల్డ్ లేబర్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ చైల్డ్‌హుడ్, మైనింగ్. ఇప్పుడు మనం ఈవీస్ అంటా ఉన్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటా ఉన్నాం. ఎలక్ట్రిక్ వెహికల్ నడవాలి అంటే బ్యాటరీ చేయాలి కదా. ఆ బ్యాటరీ చేయాలంటే ఎన్ని రకాలైనటువంటి మెటల్స్ కావాలి చెప్పండి. ఆ మెటల్స్ ఊరికనే వస్తాయా? ఖనిజాలు ఊరికనే వస్తాయా? తవ్వాలి కదా.
కవిత అయిపోతుందా? ఎంత రిఫైన్‌మెంట్ చేయాలి, ఎంత ప్యూరిఫికేషన్ చేయాలి కదా! ఆహ్, నేరో పాత్‌లోనికి, నేరో టన్నెల్‌లోనికి పెద్దవాళ్ళు వెళ్ళలేరు. అందువల్ల ఏం చేస్తారంటే, ఈ చిన్న పిల్లల్ని పంపించి సరిగ్గా గాలి కూడా ఆడనటువంటి ప్రాంతాల్లో, ఊపిరి ఆడనటువంటి ప్రాంతాల్లో ఈ చిన్న పిల్లల్ని పంపించి వారి చేతికి టూల్స్ ఇచ్చి ఆ! కోబాల్టు ఇంకా అనేకమైనటువంటి మెటల్సు ఏమిటంటే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఖనిజాలు ఆహ్, సేకరించడానికి చిన్న పిల్లల్ని వాడుకుంటున్నారు. ఒక్క యూఎస్ డాలర్ కోసం ఎంతో ప్రయాసపడతారు. ఎండలో ఎండి, వానకు తడిసి, ఆ మైనింగ్‌లో వచ్చి నీళ్లు నిండిపోతాయి. వర్షం వచ్చిందంటే చాలు ఆ గుంటలన్నీ నిండిపోతాయి. ఆ నీళ్ళలోనికి వెళ్ళి, నీళ్ళలో కూడా పని చేసి, ఆ రోజు పని చేస్తేనే గాని వాళ్ళకి అన్నం దొరకదు గదా! ఇంట్లో నలుగురు, ఐదుగురున్నారు. ఆ ఒక్క యూఎస్ డాలర్ అంటే ఇప్పుడు మనకి రూ. 100. ఆఫ్రికాలో ఆ కాంగో ఇంకా అక్కడ కరెన్సీకి నాకైతే తెలీదు. 200 ఒక యూఎస్ డాలర్స్ అంటే వాళ్ళది 200 కావచ్చు, 300 కావచ్చు, 500 కావచ్చు. వాళ్ళకి 100 యూఎస్ డాలర్స్ అంటే వాళ్ళకి చాలా ఎక్కువ. రోజుకి 100 యూఎస్ డాలర్స్ దొరకడం కష్టం. కానీ ఒక్క డాలర్ కోసం, ఒక్క యూఎస్ డాలర్ కోసం, 2 యూఎస్ డాలర్ కోసం రోజంతా పనిచేసే చిన్నారులున్నారంటే నమ్మశక్యమా? నమ్మగలమా? ప్రపంచం అట్లా ఉంది. ప్రపంచం అట్లాంటి ఫేజ్‌లో వెళతా ఉన్నది. దయ అన్నది, ప్రేమ అన్నది మనం కానరానటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏసీ రూమ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ బాధలు తెలియవు గదా! ఇప్పుడు నాకు స్విస్ బ్యాంక్‌లో లెక్క తెలియనంత ధనరాశులు మొలుగుతా ఉన్నాయి. అప్పుడు నాకు ఆకలి బాధ ఎట్లా తెలుస్తుంది? అన్‌సర్టెనిటీ ఎట్లా తెలుస్తుంది? వాస్తవమా కాదా? పనామా పేపర్సు, పనామా బ్యాంకు, తర్వాత ఈ బ్యాంకు, ఆ బ్యాంకు చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా! వీటిలో అసంఖ్యాకమైనటువంటి ధనం ఉంటుంది. ఇండియన్ పాలిటీషియన్స్‌కి ఇప్పుడు వరల్డ్ టాప్ రిచెస్ట్ పీపుల్ అని మనం ఒక లిస్ట్ పెట్టినామంటే, ఆ టాప్ 100లో ఇండియన్స్ ఎంతోమందుంటారు. మా సోషల్ టీచర్ గారు నేను స్కూల్‌లో చదివేటప్పుడు చెప్తా ఉండేవారు. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్. అప్పుడు నాకు అర్థం కాలా. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కూడా సిట్యుయేషన్ అదే కదా! ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్. ఆ పారాడాక్స్ ఏమిటో నాకు అర్థం కాలా. ఆ కాంట్రడిక్షన్ ఉంది కదా! రిచ్ కంట్రీ ఏమిటి? పూర్ పీపుల్ ఏంటి? ఆ కంట్రీ రిచ్చే. ఆ రిచ్‌నెస్ చాలా తక్కువ క్రీమీ లేయర్‌కి మాత్రమే చెందిందనమాట. చాలా శాతం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఇప్పుడు నేను చూస్తా ఉంటాను. నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే చూడండి, రోడ్డు మీద ఎళ్తా ఉంటే కర్చీఫ్ ముక్కుని పెట్టుకోకపోతే నడవలేను. చుట్టూ ఇప్పుడు దేవుని కృపను బట్టి ఇప్పుడు ఈ క్షణం ఐఐటీ మద్రాస్‌లో ఉన్నాను. ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో ఉన్నట్టు బయటికెళ్తే ఉంటుందా చెప్పండి? బయటికెళ్తే ప్రతి స్ట్రీట్‌లోనూ ఎంత దుర్వాసన అంటే నేను చెప్పలేను. ముక్కు మూసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. అంత దుర్వాసన. చెన్నైలో. చెన్నైలోనే కాదు. ప్రొఫెసర్ రంగారావు గారని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌లో మన తెలుగు ప్రొఫెసర్ గారున్నారు. ఆయన చెప్తారసల విషయం. వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎంత తీవ్రంగా ఉంది ఇండియాలో. అది ఇంకా ఆంధ్రాలో ఎంత దౌర్భాగ్యం అంటే చెన్నై నుంచి పైకి వెళ్ళే కొద్దీ చిత్తూరు నాకు పైనుంచి కిందకి తెలుసు. కింద నుంచి పైకి రాదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఇట్లా నాకు పైనుంచి కిందకి తెలుసు. మళ్ళీ కింద నుంచి పైకి రాదు. అంటే చిత్తూరు, తర్వాత ప్రకాశం, తర్వాత ఆ! కృష్ణా, గోదావరి, శ్రీకాకుళం మధ్యలో కొన్ని వదిలేసాను చూసారా? అది రాదు. రివర్స్. ఇప్పుడు చూడండి. ఆరోహణం, అవరోహణం అంటారు. ఆరోహణం చక్కగా పాడతారు. అవరోహణం కూడా పాడతారు. స రే గ మ ప ద ని సా సా ని ద ప మా గ రే సా చూసారా? ఆరోహణం, అవరోహణం. ఇప్పుడు మ్యూజిషియన్స్ కంటే ఎక్సెప్షనల్ పవర్స్ ఆఫ్ మెమరీ ఉంటాయి. అందరికి ఉండవు. ఈ మ్యూజిషియన్స్ ఉన్నారు, వోకలిస్టులున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారున్నారు. ఏమిటి వాళ్ళకి ఎక్సెప్షనల్ పవర్ ఆఫ్ మెమరీ అనమాట. ఇంకా ఏముంది వాళ్ళకి సాధనే కదా! రోజుకి 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు ఉదయం మొదలుపెట్టారంటే రాత్రి వరకు సాధన. ఇంకా నాన్ స్టాప్ అనమాట. కచేరీ చేశారంటే మొదలుపెట్టారంటే 6 గంటలు ఇంకా ఆగరు. ఇప్పుడు మా టీచర్ గారు ఒకాయనున్నారు 'ప్రకాష్ వైద్యనాథన్' గారని చెప్తారు. "ఇంద్రనీల్ యూ హావ్ వెరీ స్ట్రాంగ్ వోకల్ కార్డ్స్."
నా నా వోకల్ కార్డ్స్ స్ట్రాంగ్ ఏమిటి? ఏమిటంటే నా వాయిస్‌ని నేను యేసుక్రీస్తు ప్రభుకి డెడికేట్ చేశాను. క్రీస్తు ప్రభు స్ట్రాంగ్. అక్కడ రహస్యం ఏంటంటే, ఐ డెడికేటెడ్ మై వాయిస్ టు సింగ్ ప్రైజెస్ టు మై గాడ్ జీసస్ క్రైస్ట్. That is why people notice that my vocal cords are strong. There is nothing. The truth is, Christ is strong, and I gave my feeble voice to Jesus, and Jesus made my vocal cords strong. గంటల తరబడి పాడతాను, గంటల తరబడి లెక్చర్స్ ఇస్తాను, అలసటే రాదు. నా ఈచ్ లెక్చర్ వచ్చి 3 అవర్స్ ఉంటుంది. ఎట్లా 3 అవర్స్ నాన్ స్టాప్ లెక్చర్ ఇస్తానో నాకే తెలీదు. ఎందుకంటే నా వాయిస్‌ని నేను యేసుక్రీస్తు ప్రభుకి డెడికేట్ చేశాను. అప్పటినుంచి నాకు యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఓపెన్ థై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను. కొన్ని సందర్భాల్లో నేను వాక్యం నుంచి కొంచెం డీవియేట్ అయ్యి రాముడి గురించి, కృష్ణుడి గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి చెప్తాను. ఎందుకంటే మన ఆడియన్స్ ఎవరు అని మనం తెలుసుకోనాలి. మనం ఏమైనా అమెరికన్స్‌తో మాట్లాడుతున్నామా? అమెరికన్స్ నా మాట ఎందుకు వింటారు అయినా ఇది? అమెరికన్స్ ఇప్పుడు మునుపట్లాగా లేరు. ఇప్పుడు ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే దురద చావు కలిగినటువంటి వారు. వీరు దురద చావు కలిగినటువంటి వారు. ఉన్నమాట అంటే ఉలికిపాటు కదా! వీరు దురద చావు కలిగినటువంటి వారు. గుజరాత్‌లో అన్నా ఇట్లా అంట. అదొక స్టేటే. అది మాకొక స్టేటే అంటారు. యూఎస్ అట్లా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. గుజరాత్ ఒక స్టేట్స్. వీరు దురద చావు కలిగినటువంటి వారు. నా మాట ఎందుకు వింటారు? దేవుడే తీర్పు తీరుస్తాడు. నేనెందుకు తీర్పు తీర్చడం? అట్లా ఈ దురద చావు కలిగినటువంటి వారు వినరు. దేవుని మాట వినరనమాట. ఎందుకంటే దేవుని మాట వారికి వెర్రితనముగా ఉన్నది. నశించు వారికి నే సిలువ. అహంకారులు, గర్విష్ఠులు వారి స్వరాశనానికి వారు జోగుతున్నారు. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగయోబి నుండి. లెక్కలేనని అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలు, పోలీస్ కేసులు. ఎందుకు? మీరే కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలతతో మీకును కొలబడును. విత్ వాట్ ఎవర్ మెజర్ యూ మెజర్ టు అదర్స్, ఇట్ విల్ ఆల్సో బి మెజర్ టు యూ. ఇస్కరియోతు యూదా 30 కాసులకి యేసుక్రీస్తు ప్రభుని అమ్మివేసినటువంటి ఘడియలో మనం ఉన్నాం. ఏం బాగుకున్నాడు? 30 కాసులకి అమ్మేశాడు. పోలీస్ కేసులు పెట్టారు, అపనిందలు పెట్టారు, బాధ పెట్టారు, అవమానించారు. ఏం పాముకున్నారు? మీ నాశనం కొనుకదు. ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ఆ డబ్బు తీసుకుని పొలం కొన్నాడు. కుమ్మరివాని దగ్గరికి వెళ్ళి కుమ్మరివాని పొలం కొన్నాడు. ఆ పొలంలో ఇల్లు కట్టుకున్నాడా? పొలం నాటాడా? బాగున్నాడా పిల్ల పాపలతో? లేదే. ఊరి పోసుకుని చచ్చాడు. పేగులు బయటకు వచ్చాయి. అది మరుభూమి, అది రక్తభూమి. ఇది రక్తభూమి. రక్తపు నిర్దోషమైనటువంటి రక్తము, యేసుక్రీస్తు ప్రభు నిర్దోషమైనటువంటి రక్తమును అమ్మివేసి కొన్నాడు ఇస్కరియోతు యూదా. అందువల్ల పేగులు బయటపడి చచ్చిపోయినాడు. దుష్టులు ఎవరు తరమకూడని దురద కలిగినటువంటి నీచులు, వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు, వారు ఏ ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా కావచ్చు. వారి ఉన్నతమైనటువంటి స్థితి వారిని మరణం నుంచి తప్పించలేదు కదా. అదే చెప్తా ఉన్నాను, కరప్షన్. ఈరోజు చస్తే ఆ శవం ఎప్పుడు తీస్తారు అంటారు, కానీ పలానా ఐఏఎస్ ఆఫీసరు, పలానా పేరు పెట్టి పిలుస్తారా ఐఏఎస్ ఆఫీసర్ అయితే? శవం ఎప్పుడు తీస్తారు? శవమే కదా ఐఏఎస్ ఆఫీసర్ అన్నా, బ్యూరోక్రాట్ అన్నా, ఏ బాబు అన్నా. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మివేస్తాడు 30 వెండి నాణెములకు నిర్దోష రక్తాన్ని. ఇన్నోసెంట్ బ్లడ్ వాజ్ సోల్డ్ ఫర్ 30 సిల్వర్ పీసెస్. వాట్ డిడ్ జూదాస్ అచీవ్? Did Judas inherit the field that he has bought from Potter? All his inner parts from the stomach came out when he has fallen after hanging, after committing suicide. His stomach was torn open and he died, and the field was filled with the blood. That field was not used for anything else but to bury the foreigners.
పరదేశంలో పాతిపెట్టుటకు శ్మశాన వాటిక అయిపోయింది. కొంతమంది ఆస్తులు అట్లనే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు గదా! విజిలెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు గదా! అబద్ధ సాక్ష్యాలు జెప్పి దోషులు నిర్దోషులని, నిర్దోషులు దోషులని, డ్రగ్ అడిక్ట్స్ నీతిమంతులని, నిర్దోషులు డ్రగ్ అడిక్ట్స్ అని తారుమారు చేసి తక్కరమారు చేసి వెలుగు చీకటని, చీకటి వెలుగని దురద చెవులు కలిగినటువంటి మనుష్యులు. అట్లా చేసి ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఇండ్లు కట్టుకుంటారు. నిర్దోష రక్తం నమ్మివేసి ఇండ్లు కట్టుకుంటారు. అయితే ఆ ఇండ్లు పాడుపడిపోతాయి. ఆ ఇంట్లో ఇంకెవరు కూడా ఉండరు. వారు చచ్చిపోతారు. వారి భార్యలు వ్యధరాండవుతారు. వారి బిడ్డలు భిక్షం అడుక్కుంటారు. ఆ భిక్షం అడుక్కున్నప్పుడు ఎవ్వరు కూడా వారికి కొంచెం కూడా అన్నం పెట్టరు. ఎందుకని? నిర్దోషమైన రక్తము, ఇన్నోసెంట్ బ్లడ్, దే హ్యావ్ సోల్డ్ ఇన్నోసెంట్ బ్లడ్. సామ్ 109. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు దేవుడిచ్చినటువంటి ఆ తలాంతు, ఆ అధికారము దేని కొరకు వాడుతా ఉన్నాం? మంత్రతంత్రాలు చేస్తున్నామా? చేతబడి చేస్తున్నామా? కుక్కలు, మాంత్రికులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. కుక్కలు, మాంత్రికులు, మంత్రతంత్రాలు జరిగించేవారు ఉన్నారు. చేతబడి శక్తులు చేసేవారు ఉన్నారు. వీరందరూ కూడా పరలోకమునకు వెలుపటుంటారు. నరకమునకు వెళ్ళిపోతారు. చీకటి, గాఢాంధకారము, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని విశ్రాంతిలోనికి, వెలుగులోనికి, పరలోకంలోనికి కుక్కలు, మాంత్రికులు, మంత్రతంత్రాలు ప్రయోగించేవారు, చేతబడి శక్తులు చేసేవారు ఎంత మాత్రము కూడా ప్రవేశించరు. వారు పరలోకమునకు వెలుపటుంటారు. పాతాళంలోనికి తోసివేయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ పండ్లు కొరుకుట, ఏడ్పు ఉంటాయి. అక్కడ నిత్యాగ్ని గంధకాలు ఉంటాయి. పరలోకం ఎంత వాస్తవమో పాతాళం కూడా అంత వాస్తవం. లేకపోతే యేసే ఎందుకు చెప్తారు? ఇవన్నీ నాకెట్లా తెలుసు? అందువల్ల ఈ మంత్రతంత్రాలు చేయడమో, మాంత్రిక తాంత్రిక చేతబడులు చేయడమో, ఈ స్కల్ ఉంటారు కదా, ఈ స్కల్కి సంబంధించినటువంటి మనుషులు, ఈ పురులకు సంబంధించినటువంటి మనుషులు ఈ విద్యలు చేస్తూ ఉంటారు. గారడి విద్యలు, మాంత్రిక తాంత్రిక విద్యలు. వారి మాంసము కుక్కలకు పడవేయబడుతుంది. వారి శవములు సరిగ్గా సమాధి చేయబడవు. యెజబెల్ ఎట్లాగో దేవుని సేవకుడైనటువంటి ఏలియాను రేపు ఈ పాటికి నువ్వు మరణిస్తావు అని బెదిరిస్తుంది యెజబెలు. అయితే ఏలియా క్షేమంగానే ఉంటాడు. దేవుడు ఏలియాను కాపాడుతాడు. అయితే దేవుని యొక్క సేవకుల్ని చంపేద్దామో, వారి ప్రాణం తీసేద్దామో అని బెదిరించి అన్యాయంగా ఎందుకు వచ్చింది ఏలియాకి? యెజబెల్కి అసలు సమస్య ఎందుకు వచ్చింది? ఏలియా ఏమన్నా కీడు చేశాడు యెజబెల్కి? ఏమని చెప్తున్నాడంటే ఆహాబు నువ్వు పెట్టుకున్నటువంటి నీ భార్య ఉన్నదే చెడిపోయినది. ఆ చెడిపోయినటువంటి ఆ స్త్రీ నిన్ను తప్పుదారి పెట్టించినప్పుడు ఆమె చెప్పినటువంటి ఆ చెడు సలహా విని ఆ పేదవాడైనటువంటి నాబోతున్నాడే, ఆ ఒంటరి అయినటువంటి నాబోతు, నిర్దోషి అయినటువంటి నాబోతు, అతనికి కలిగినటువంటి ఆ ఒక్కగానొక్క ద్రాక్ష తోట నువ్వు దొంగిలించావు, అపహరించావు. నీకు తోటలు లేవా? ఇళ్ళు లేవా? పొలాలు లేవా? నువ్వు ఈ దేశానికి ఇశ్రాయేలు మీద నువ్వు రాజుగా లేవా? నాబోతు ద్రాక్ష తోట ఒకటే కావాలా? నీ చెడిపోయినటువంటి భార్య ఉపవాస దినము ప్రకటించి ఆ నిర్దోషి అయినటువంటి నాబోతును రాళ్లతో కొట్టించి లేనటువంటి నిందలు వేసి దేవదూషణ నేరము నాబోతుపై వేసి నీకు ఆ పొలాన్ని ఇచ్చింది కదా. చూడు నీ అంతం ఎట్లుంటుందో. ఆహాబు నీ పిల్లలందరూ మరణిస్తారు. వేశ్యలు స్నానం చేసే కొలనులలో కుక్కలు నీ రక్తమును నాకుతాయి. ఆహాబు నీ చెడిపోయినటువంటి భార్య చెప్పినటువంటి సలహా విని నిర్దోషి మీద నేరారోపణ చేసి రాళ్లతో కొట్టించి చంపుతావా నువ్వు? ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు చూస్తున్నాడు. నీ విపరీతమైనటువంటి చేష్టలు, నీ చెడిపోయినటువంటి భార్య చేయించినటువంటి విపరీతమైనటువంటి కార్యాలు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు చూస్తున్నాడు. చూడు, నీ భార్య సమాధి చేయబడదు. ఆమె శవము కుక్కలు తినివేస్తాయి. నేను జీవముగల దేవుని సన్నిధిలో నిలబడి ఆనపెట్టుచున్నాను అని ఏలియా చెప్పాడు. అందుకొచ్చింది, అక్కడొచ్చింది సమస్య. ఏలియా తన సొంతంగా తన కోసం తనకు జస్టిస్ చేయమని, న్యాయం చేయమని ఏమి కోరల. ఒక నిర్దోషి అయినటువంటి వ్యక్తికి ఇట్లా చేయడం సమంజసమేనా? నువ్వు రాజు అయ్యండి నువ్వు ఇట్లా చేయొచ్చా? నీ చెడిపోయినటువంటి భార్య దురాశపరురాలై, నరహంతకురాలై, నిర్దోషి అయినటువంటి ఆ వ్యక్తి మీద నేరారోపణ చేసి చెడిపోయినటువంటి ముగ్గురు చేత అబద్ధ సాక్ష్యాలు చెప్పించి రాళ్లతో కొట్టించి చంపించిందే. ఆమెకు అధికారం ఇచ్చింది నువ్వు కాదా? జాగ్రత్త. నీ బిడ్డలందరూ మరణిస్తారు, చచ్చిపోతారు. నువ్వు కూడా చచ్చిపోతావు. తర్వాత యుద్ధంలో నువ్వు మరణించిన తర్వాత ఏం జరుగుతుందంటే
వేశ్యలు స్నానం చేసే కొలనులో నీ రక్తము కుక్కలొచ్చి నాకుతాయి. జాగ్రత్త. చూసారా దేవుని తీర్పులు అట్లా ఉంటాయి. ఎందుకొచ్చింది మనకి? నిర్దోష రక్తం. మనం ఎందుకు అమ్మాలా? దిద్దుకుంటే మంచిది గదా! ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఈస్ ఫూలిష్‌నెస్ టు దోస్ హూ ఆర్ పెరిషింగ్. ఇట్లా అహాబు, యెజెబెలు ఉన్నారు కదా! పెరిషింగ్. ఏలియా చెప్తా ఉంటే ఫూలిష్‌నెస్‌గా ఉంది. జరిగితే గాని తెలియలా. బట్ టు దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎవరైతే రక్షించబడుచున్నారో వారికి సిలువను గూర్చినటువంటి వర్తమానము దేవుని శక్తిగా ఉన్నది. మే ద పవర్ ఆఫ్ గాడ్ సేవ్ ఆల్ ఫ్రమ్ పెరిషింగ్. ఆమేన్.